3 నెలల కిందట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం అయింది కదా. ఇక అప్పుడు బాధితుల ఇంటోళ్ళు అయితే మస్తుగా బాధపడ్డారు. వాళ్ళ అటెన్క మొన్న సిగాజీ కంపెనీలో కూడా మస్తు పెద్ద ప్రమాదం అయింది. కానీ చాలా మంది ప్రాణాలు కూడా మంచిగానే పోయినాయి. అయితే పాపం ఆ బాధితుల ఇంటోళ్ళకైతే అప్పటి నుండి ఇప్పటిదాకా జాడ తెలియక సర్కారు నుండి సాయం అందగా ఇట్లా బాధపడతాండ్రు. సిగాచి ప్రమాద బాధితుల దిక్కున బాహుబలి లెక్కనే మద్దతై నిలిచిండు ఇయాల హరీష్ రావు సారు. మన రాష్ట్రంలో ఎప్పుడూ ఒక కంపెనీలో ఇంతమంది కాలిపోయి మాడి మసైన పరిస్థితి లేదు. 54 కుటుంబాలు చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది, బాధ్యతారహిత్యంగా ఉన్నది. ఇవాళ మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం. మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి, ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చాడు ఇక్కడికి. ఆయన చెప్తున్నాడు ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు. అరే మాకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు, ఎక్స్గ్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా, ఎస్ఎల్బీసీలో ఇంకా శవమై బయటకు రాలేదు, మీకు బూడిదనంగా దొరికింది, ఏం తొందరపడతారు పోండ్రి అని అత్యంత బాధ్యతారహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడే. ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతా ఉంది. పాపం ప్రమాదంలో పానమిడిచిన ఇంటోళ్ళు గీ తీర్ల బాధపడుతున్నారు. ఇన్నరు కదా పాపం ఇలా బాధ చెప్పరానిది.